ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపై ఉమ్మడి రాయలసీమ ఆర్టీసీ అధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్న పెద్ద మనిషి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లాగా అమరావతిని చేస్తానని ఈ రోజు గారు చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల ముందు నుంచి ఆరాట పడతా ఉన్నారు. గతంలో మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని సింగపూర్ లాగా తయారు చేస్తామని చెప్పి అమరావతి గవర్నమెంట్ కోర్ క్యాపిటల్ డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఏదో 1000 కోట్లు ఇక్కడ అక్రమాలు జరిగినాయని చెప్పారు. 5 సంవత్సరాల్లో 5,000 రూపాయలు కూడా వేస్ట్ కాలేదని అమరావతిలో తేలిపిన తర్వాత కూడా ఈరోజు మరొకసారి వాళ్ళ అలాంటి అవాకులు చవాకులు పెళ్ళడం చాలా తప్పండి. ముఖ్యమంత్రి గారు అమరావతిని ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోని అత్యున్నత పరిమాణాలతో క్యాపిటల్ సిటీ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పర్యటన సాగుతూ ఉంది. కళ్ళు లేని కబోదులు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఈరోజు మీడియా యాడికో ఎదిగిపోయింది. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే టీవీలలో ప్రతి ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు 29 సంస్థలు అలాగే ఆర్గనైజేషన్స్తో మీటింగ్ పెట్టి గంటకు అప్డేట్ వస్తారు. సింగపూర్ గురించి ఆ తరహా డెవలప్మెంట్ గురించి కానీ ఏమంటారు చూడండి. పన్నీర్ వాసన ఏం తెలుస్తుందని వీళ్ళకి ఏం తెలుసండి. సార్, రోజాకు మేము ఒకటే చెప్తున్నాం సార్, అమ్మ తల్లి, తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు కూడా క్రమశిక్షణగా ఉన్నావు. పార్టీ మారి వైసీపీకి పోయేళ్ళకి నీ క్రమశిక్షణ తప్పింది. మీ మీద ఏ విధమైన కామెంట్ కానీ అభాండాలు కానీ మేము వేయము. మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి చాలా గౌరవం కాబట్టి అందుకే మహిళలందరికీ ఇన్ని స్కీములు మేము ప్రవేశపెడుతున్నాం. మహిళలకు 3 సిలిండర్లు ఇచ్చినాం. మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. ఇవన్నీ చూసి ఒకసారి దాని మీద ఒక సద్భావనతో ఒక ప్రెస్ మీట్ పెట్టగానే అనవసరంగా మీ నాయకుని దగ్గర మెప్పు పొందేదానికో లేకపోతే నీ కాన్స్టిట్యున్సీలో నీ యొక్క ఆధిపత్యం చూపించుకునేదానికే కామెంట్ చేయడం మంచిది కాదని తెలియదు.